హాయ్ వెల్కమ్ బ్యాక్. మంచిగా ఒక 20-22 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న ఒక కంట్రీ నుంచి వచ్చి ఈ విండ్ సౌండ్ చూసారా ఎంత గాలో. ఇది మేము టర్కీ నుంచి వచ్చిన తర్వాత జస్ట్ అలా ఒక బిట్ షూట్ చేశాను. బికాస్ వచ్చిన నెక్స్ట్ రోజే చాలా విండీగా గ్లూమీగా దారుణంగా ఉండిందనమాట వెదరు. ఇప్పుడు నా గొంతు వింటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కరికి జలుబు రావటం, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ మళ్ళీ మొదలయ్యాయి అనమాట. అబ్బా మళ్ళీ నా అనిపించింది. ఎనీవేస్ ఇక్కడైతే నా బర్త్డే రోజు ఎవరు వచ్చారో నన్ను విష్ చేయడానికి. ఏదైనా అకేషన్ రోజున ఇలా రెయిన్బో కానీ వర్షం కానీ ఇలా ఏమన్నా వస్తే మన కోసమే వచ్చాయని ఎవరన్నా అనుకుంటారా? ఎంతమంది అనుకుంటారు? కమెంట్ చేసి చెప్పండి. బ్యూటిఫుల్ రెయిన్బో విండోలో నుంచి కనిపిస్తుంది. అండ్ ఆ రోజు నాకు వర్కింగ్ డే అనమాట. నాకే కాదు మాధవ్కి కూడా వర్కింగ్ డే, ఇంట్లోంచి వర్క్ చేస్తున్నాడు. ఇక్కడైతే పొద్దున్నే నాకు మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకొని స్నానం చేద్దాం అనిపించింది. సో అందుకే ఇక్కడ కొంచెం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నార్మల్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది తీసుకొని అందులో కొంచెం మెంతులు కరివేపాకు వేసి బాగా మరిగిస్తాను. హాట్ ఆయిల్ మసాజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడేమో బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా, పెసరట్టు. ఈ పెసరట్టు అంటే అన్నీ ఆ రోజే ఫ్రెష్గా చేసే అంత టైం మాకు అసలు లేదు, వర్కింగ్ అన్నాను కదా. సో ఈ పెసరట్టు ముందు రోజు చేసిన పిండి ఉందన్నమాట, అది వేసుకుందాం కదా అంటే ఇంకా మాధవ్ అన్నాడు ఉప్మా కూడా చేసుకుందాం కదా అని తను కూడా హెల్ప్ చేశాడు. ఇద్దరం కలిసి ఫాస్ట్గా చేసేసుకున్నాం. అండ్ ఒకవైపు ఆయిల్ మరుగుతుంది, ఇంకొక వైపు అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఐ థింక్ పిల్లలు స్కూల్కి వెళ్ళినట్టున్నారు ఆ రోజు. సో మాధవ్కి అట్టే ఇస్తున్నాను. అండ్ దెన్ నేనైతే మంచిగా ఒక 20 minutes చిన్న ప్యాంపర్ సెషన్. అసలు హాట్ ఆయిల్ మసాజ్ ఉన్నంత రిలీఫ్ ఇంకొకటి ఉండదు కదా. ఎవరైనా చేస్తే ఇంకా బాగుంటుంది, బట్ ఇంకెవరు లేరు కదా, నేనే చేసుకోవాలి. సో అదైతే అనుకున్నాను అనమాట. ఈ స్మెల్ ఎంత బాగుంటుందో. ఇలా కొంచెం ఆయిల్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగిస్తాను. ఆ రోజు కొంచెం మాడినట్టు అయ్యింది, కానీ ఆ కలర్ చేంజ్ అయ్యి స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మాధవ్కి వేయిస్తున్నాను బ్రేక్ఫాస్ట్. అండ్ మర్చిపోయాను, కిడ్స్కి కూడా స్కూల్ లేదు వాళ్ళకి. మేము టర్కీ నుంచి వచ్చేసిన తర్వాత కూడా 1 week మళ్ళీ బ్రేక్ ఉన్నిందనమాట, ఈస్టర్ బ్రేక్. ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది వాళ్ళకి హాలిడేస్ అయితే. సో వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. సో నా బర్త్డే కదా, చిన్న హడావిడి చేశారనమాట ఇంట్లో. అదే ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటూ ఉన్నాను. సో కీప్ వాచింగ్. ఇది మరీ మార్నింగ్ అయితే కాదు, ఆఫీస్ టైం స్టార్ట్ అయిపోయింది. నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాను అనుకుంటాను. పొద్దున్న స్టాండప్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ అటెండ్ అయిపోయాను. ఆ తర్వాత ఒక 20 minutes బ్రేక్ అయితే తీసుకున్నాను. మామూలుగా ఆఫీస్ టైంలో ఇలాంటివి చేసుకోవడం అసలు కుదరదు, బట్ ఆ రోజు ఎలాగో బర్త్డే కదా, హెయిర్ వాష్ చేసుకుందాము అని. అండ్ వర్క్ నాకు కొంచెం తక్కువే ఉండింది ఆ రోజు. సో అలా హెయిర్ వాష్ చేసుకుంటాం కదా, కొంచెం అలా మసాజ్ చేసుకొని లైట్గా నేను పాంపర్ చేసుకుందాం అని అనిపించింది ఎందుకో నాకు ఆ రోజు. బట్ ఏమైందంటే ఆ తర్వాత అనుకోకుండా చాలా బిజీ అయిపోయాను. అనుకోకుండా ఒక వర్క్ వచ్చింది, అందులో ఈవినింగ్ వరకు అసలు సూపర్ బిజీ అయిపోయాను. అండ్ లుక్, నాకు ఇక్కడ ఎవరు కాల్ చేసి విష్ చేస్తున్నారు. ఈ మధ్య లియానో నాతో ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసా, చాలాసేపు మాట్లాడుతుంది ఫోన్లో. అవునా, నువ్వు రెడీ అయిపోయావా? నా బర్త్డేకి నువ్వు రెడీ అయ్యావా లియానో? మెష్వికి ఈస్టర్ బ్రేక్. నువ్వేం తింటున్నావు? దాన్ని ఎక్కువ వీడియో తీస్తే అది షై అయిపోతుందని నేను వీడియో తీయలేదు. అప్పుడప్పుడు అడుగుతారు లియానోని కొన్ని బిట్స్ పెట్టండి అని, ట్రై చేస్తా పెట్టడానికి. అండ్ ఇక్కడైతే మధ్యాహ్నంకి మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. మష్రూమ్ కర్రీ అండ్ రైస్ అనుకుంటాను. ఇలా నేను కోకోనట్ మిల్క్ టిన్స్ వస్తున్నాయి కదా, అవి నా దగ్గర చిన్న గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి, అందులో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. చాలా ఈజీ అయిపోతుంది. ఒక మీల్ ఒక డిష్ ఏదైనా చేయాలన్నప్పుడు ఆ చిన్న డబ్బా ఒకటి సరిపోతుంది అనమాట. సో ఈ కోకోనట్ మిల్క్ కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. సో ఇది లంచ్ అయితే. బికాస్ డిన్నర్కి మేము నైట్ ఏమన్నా తెచ్చుకుందాం, బయట నుంచి ఆర్డర్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాము. సో సింపుల్గా ఇలా చేసుకున్నాం అనమాట. ఈ మధ్య ఎంత కంటిన్యూస్గా వీడియో పెడదాం అనుకున్నా ఏదో రకంగా డిలే అవుతుంది. వీక్లీ అట్లీస్ట్ 1 అన్నా పెడదాం అనుకుంటున్నాను. నేను టర్కీ నుంచి వచ్చాక లాస్ట్ వీక్ 2 videos పెట్టాను కదా. ఎక్కడైనా బయట నేను వెకేషన్కి అలా వస్తే నాకు చాలా ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది అనమాట. సో 2 videos నేను పెట్టచ్చు అని అనుకున్నాను. కాకపోతే ఆ లోపు ఇదిగో ఫస్ట్ మెష్వి కొంచెం సిక్ అయింది. అండ్ ఈసారి మేము యూకే వచ్చిన తర్వాత ఎందుకు ఇంత ఫ్రీక్వెంట్గా సిక్ అవుతున్నామో అర్థమైతే కావట్లేదు. బట్ ఒకరికి స్టార్ట్ అవుతుంది, ఒకరి నుంచి అందరికీ.
ఈ మధ్య కొంచెం ఎండ వస్తే అమ్మయ్యా ఇంకా మంచి రోజులు వచ్చేసాయి, ఇంకొక 4-5 months హ్యాపీగా సమ్మర్ బాగుంటుంది అని అనుకున్నాను. కానీ తర్వాత అసలు ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా ఈ మధ్య వెదర్. ఒక రోజులో అన్ని షేడ్స్ కనిపించేస్తున్నాయి. ఎనీవేస్, ఈ వెదర్ కంప్లైంట్స్ ఎప్పుడు ఇక్కడ ఉండేదే. ఇక్కడైతే నేను చెప్పాను కదా, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ వంట చేసేసిన తర్వాత బాగా బిజీ అయిపోయాను అనమాట. నేను అటువైపు కూడా రాలేదు, వీళ్ళందరూ హాల్లో ఉన్నారు. అండ్ ఈ మధ్య చీకటి కూడా చాలా లేట్గా పడుతుంది. మనకి ఇక్కడ వింటర్లో ఎలా అయితే 3ంటికి చీకటి పడిపోతుందో, సమ్మర్లో 10:30 అయినా కూడా మనకి అట్లీస్ట్ 9:30 వరకు అయితే ఖచ్చితంగా ఎండ ఉంటుంది. ఈవెన్ 10 వరకు కూడా సన్సెట్ చాలా లేట్గా అవుతుంది. సో మీరు చూడండి ఎంత బ్రైట్గా ఉందో. ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ అనుకుంటాను, 4 o'clock ఆ టైం. మాధవ్ కూడా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా కొంచెం డెకరేషన్ స్టార్ట్ చేశాడు. పొద్దునుంచి అంటూ ఉన్నాడు, నేను వెళ్ళి కేక్ తీసుకొస్తాను, పిల్లల్ని కూడా రండి, మంచి ఒక కేక్ ఆర్డర్ పెడదామని. యాక్చువల్లీ ముందు రోజు నుంచి, బట్ నేను అసలు వద్దని చెప్పేసాను. ఎందుకంటే టర్కీకి వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువ ఫుడ్ తినేసా అని చెప్పాను కదా, అందులోనూ డెజర్ట్స్. సో నాకు అస్సలు కేక్ తీసుకురావాలని లేదు. ఇంటికి తీసుకొస్తే తినకుండా ఉండలేం కదా. సో అందులోనూ ఈ మధ్య టర్కీకి వెళ్ళినప్పుడు తిని అలవాటు కూడా అయ్యింది. సో తినకుండా ఉండలేము, వద్దంటే వద్దని చాలా గట్టిగా చెప్పాను. బట్ మాధవ్ వాజ్ లైక్, కేక్ తినడానికి కాదు, కట్ చేయడానికి, జస్ట్ కట్ చేస్తే చాలు అని చెప్పి ఇంకా ఫైనల్గా ఎలాగో ఒప్పించి, ఎలాగో తిననప్పుడు ఎందుకు డబ్బులు పెట్టి కేక్ తీసుకురావడం అని దగ్గర టెస్కో ఉంటుంది కదా, అక్కడ చాలా బేసిక్ కేక్ ఒకటి తీసుకురా అని చెప్పి ఇంకా వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎందుకు వద్దడం అని అలా తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత మీకు ఇది ఉంటుందా, మా ఇంట్లో ఏంటంటే ఇలాంటి యానివర్సరీస్, బర్త్డేస్, వీటికి ఫాదర్స్ డే, మదర్స్ డే, వాట్ ఎవర్, గ్రీటింగ్ కార్డ్ ఈజ్ అ థింగ్. ఖచ్చితంగా గ్రీటింగ్ కార్డు షేర్ చేసుకునే, ఒకప్పుడు నేను చేసేదాన్ని, ఇప్పుడు కొంచెం తగ్గించేశాను. బట్ మాధవ్ పిల్లలు అయితే ఖచ్చితంగా గ్రీటింగ్ కార్డ్ ఇస్తారు. మా యానివర్సరీ కూడా మీరు చూసుంటే ఇచ్చుంటారు. అండ్ నాకు అందులో మ్యాటర్ చదవడం చాలా ఇష్టం. సో యా, అది. అండ్ నో గిఫ్ట్స్, నథింగ్, సింపుల్గా అలా డెకరేట్ చేశాడు. అసలు పాపం చాలా, నేను చెప్పాను కదా, నాకు అట్లీస్ట్ తెలుసుంటే నేను కూడా వచ్చి హెల్ప్ చేసేదాన్ని. బట్ నేను రూమ్లో వర్క్లో బిజీగా ఉన్నాను. వచ్చేలోపు వాళ్ళే కష్టపడి ఇలా అంతా చేశారనమాట వీళ్ళు ముగ్గురు. అవుట్పుట్ ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, నేను ఎప్పుడు చెప్పినట్టు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ లేకపోతే ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్ని ఎంజాయ్ చేయాలి అంతే. నేనైతే అంతవరకే చేస్తాను. అండ్ మీరు ఇలాంటి వీడియోస్, ఈ చాలా చిన్ని సెలబ్రేషన్స్ కదా, ఇవి చూసి అంటే హ్యాపీ కపుల్ కదా, అన్న చూడు ఎంత బాగా చేస్తాడు కదా ఇలా అనుకోవచ్చేమో. నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, మనం ఏదన్నా సెల్ఫ్లెస్గా చేసాము అంటే నేచరే మనకి అది కొంచెం తక్కువైనా లాంగ్ రన్లో అది ఇస్తుంది అని అనిపిస్తుంది. బికాస్ ఒకప్పుడు దానికి ఇలాంటివి ఏమీ తెలిసేవి కాదనమాట. ఒకవేళ ఏమన్నా చేయాలన్నా కొంచెం షై, లేకపోతే అసలు ఏమీ ఉండేది కాదు. అలాంటిది మేము యూకే వచ్చినప్పుడు తను ఇంట్లో డెకరేషన్ చేసి ఆ సర్ప్రైజ్ ఇచ్చాడు, మీకు గుర్తే ఉంటుంది వ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే. దాట్ వాజ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనమాట. సో స్లోగా తనకి అలవాటైపోయింది. బికాస్ మీరు చూసే ఉంటారు, నేను కూడా అలాంటివి చేస్తాను. అండ్ నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఆనెస్ట్గా చెప్పాలంటే ఒకటే అనిపించేది, అ పర్సన్ హూమ్ ఐ లవ్ ది మోస్ట్, వాళ్ళు నాకు ఏది చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను, అది వాళ్ళు నాకు చేయకపోయినా రిటర్న్ నాకు చేయాలనిపించేది అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ దట్ మేక్స్ ఎనీ సెన్స్. సరిగ్గా చెప్పడం నాకు రాలేదేమో, బట్ యా, అంటే ఇప్పుడు ఏదన్నా మనం ఎవరైనా ఒక గిఫ్ట్ ఇస్తేనో, ఒక చిన్న సెలబ్రేషన్, సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. సో అలాంటి హ్యాపీనెస్ నేను ఎక్స్పెక్ట్ చేయడానికన్నా ఫస్ట్ నుంచి కూడా అది నేను ఇన్ రిటర్న్ ఇవ్వడానికి ట్రై చేసేదాన్ని అనమాట. అది నాకు చాలా బాగా నచ్చేది ఇవ్వడం కూడా. సో ఐ డోంట్ నో, అది జస్ట్ బికాజ్ ఇట్స్ మాధవ్ నేను అలా చేస్తానో, లేకపోతే ఇంకెవరైనా కూడా బేసిక్గా నేనే అంతో, అది నాకు తెలియదు. కానీ సో అలా చేసి అలాంటి సర్ప్రైజ్లు ఇవన్నీ ఇచ్చి అలవాటయ్యి మేబీ ఇన్ రిటర్న్ నాకు కూడా ఇప్పుడు వస్తున్నాయో నాకు అనిపిస్తుంది అనమాట. సో బేసిక్గా సెల్ఫ్లెస్గా ఏమన్నా చేస్తే నేచర్ మనకి రిటర్న్ ఇస్తుంది అనేది నా పాయింట్. నాకు అర్థమైంది, నేను నేర్చుకుంది. అండ్ మధ్యలో నా బ్లాగ్ నోస్కి చాలా సారీ. నేను యూజువలీ సాటర్డే సండే వ్లాగ్స్ వీడియోస్ ఏమీ పెట్టను కాబట్టి రేపు ఫ్రైడే, రేపు ఎలాగైనా వీడియో పోస్ట్ చేద్దాం కదా, ఈ వీక్ వీడియో కన్సిస్టెంట్గా ఉండాలి, లేకపోతే నాకు అసలు పిచ్చిగా ఉంటుంది అనమాట. నేను ఏదో చేయాల్సింది చేయలేదే అన్నట్టు ఉంటుంది. అందుకని నేను నైట్ కూర్చొని, పిల్లలందరూ లేటుగా పడుకున్నారు ఇవాళ. సో వాళ్ళంతా పడుకున్న తర్వాత 10:30, 11కి ఎడిట్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ కోల్డ్ ఉందని చెప్పాను కదా, సో బ్లాగ్ నోస్ ఉందన్నమాట. సో వెరీ సారీ అండ్ ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్.
అండ్ ఈ శారీ నేను ఎందులో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టినప్పుడు శారీ గురించి కొందరు అడిగారు లింక్స్. ఇది నేను ఎప్పుడో తీసుకున్న శారీ, వేసుకోలేదు కానీ కొత్తదే. ఎప్పుడు తీసుకున్నాను 2-3 years బ్యాక్ అనుకుంటాను. ఇండియాలో ఆన్లైన్ స్టోరా అనేది కూడా నాకు నిజంగానే గుర్తులేదు. బట్ తీసుకొచ్చాను, నేను ఎప్పుడు వేసుకోలేదు, కొత్తది ఉంది కదా అని. మెయిన్గా ఏంటంటే నేను ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత హాల్లోకి వచ్చి చూసి సర్ప్రైజ్ అయ్యాను అనమాట. అంటే బెలూన్స్ తీసుకొచ్చాడు మాధవ్, నాకు అది తెలుసు. నేను అన్నాను కూడా, నేను ఏమన్నా చిన్నపిల్లనా, నాకెందుకు బెలూన్స్ అని అన్నాను. ప్లీజ్ డోంట్ టాక్ అన్నాడు పొద్దున. సో నేను ఇంకేం మాట్లాడలేదు. చాలా బెలూన్స్ తీసుకొచ్చాడు, కొన్ని బ్లో కూడా చేశాడు. కాకపోతే ఇంకా పెట్టడానికి అవ్వలేదన్నమాట. జస్ట్ ఒక 3-4 బెలూన్స్ అలా పెట్టాడు. అన్నాడు, అతడు సినిమాలో లాస్ట్ సీన్ ఉంటుంది కదా, దాంతో ఈ డెకోర్ ఉంటుంది కదా పైన ఇలా హ్యాంగ్ చేసి, సో అలాంటిది ఒకటి మైండ్లో ఉంది, ఎప్పుడు అలాంటిది చేద్దాం అనిపిస్తుంది అని. అప్పట్లో నాకు కూడా అది చాలా బాగా నచ్చేది. బట్ ఇప్పుడు చాలా ఈవెంట్స్కి పిల్లలకి అవి చేస్తూ ఉంటారు కదా, సో అలా ఏదో కొంచెం మైండ్లో ఉండి చేశాను. ఐ హోప్ యూ లైక్ ఇట్ అని. అసలు ఆ థాట్ చేయాలనిపించింది నాకు చాలా ఎక్కువలే అని అనుకున్నా నేను. సో ఇంకా అది చూసిన తర్వాత నాకు ఈ వైట్ అండ్ పింక్ శారీ వేసుకుందాం ఉంది కదా అనిపించి, మ్యాచింగ్ కదా అలా వేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ దగ్గరలో ఇది కొత్తగా పెట్టారో ఎప్పటి నుంచో ఉండి ఈ మధ్య తెలిసిందో నాకు తెలియదు కానీ, ఇలా ఒక మెడ్రాస్ కెఫేనో రెస్టారెంట్ ఏదో మొత్తానికి ఉంది, అక్కడ నుంచి తెప్పించుకుందాం బిర్యానీ అని చెప్పి. ఇది కూడా నేను వద్దన్నాను, ఎందుకంటే నేను వచ్చిన తర్వాత కొంచెం డీటాక్స్ అవుదాం అని అనుకున్నాను అనమాట. ఒక 2-3 weeks అసలు చాలా క్లీన్ ఫుడ్ అండ్ మైండ్ఫుల్ ఈటింగ్ చేయాలని అనుకున్నాను. బట్ ఇలా బర్త్డే వచ్చేసింది, అండ్ ఇలా వచ్చిన అకేషన్ వచ్చింది అంటే మనకు ఒక రీజన్ దొరుకుతుంది కదా. సో హస్బెండ్ వాజ్ లైక్, నో మనం ఇక్కడ నుంచి తెచ్చుకుందాం కదా, ట్రై చేద్దాము అని. ఇంకా అందుకని బిర్యానీ తెప్పించుకున్నాము. బట్ అసలు ఎంత వర్స్ట్గా ఉండిందంటే, ఇక్కడ ఇంత వర్స్ట్ బిర్యానీ ఎప్పుడు తినలేదు. ఓకే అన్న ఉంటుంది కానీ ఇది చాలా దారుణంగా ఉంది. సో అలా డిసప్పాయింట్ అయ్యాం. జస్ట్ ఒక 2 తెప్పించాం కానీ అస్సలు బాగాలేదన్నమాట ఫుడ్ అయితే. ఓకే రైతా ఎలా ఉంది? వేసుకుంటారా? బాగానే ఉన్నట్టుంది. మేమున్న సిటీలో ఇలా కావాలన్నప్పుడు బయట హోటల్ నుంచి ఎక్కడైనా తెప్పించుకుందాంలే అంటే మంచి ఇండియన్ ఫుడ్ దొరికే అంత ఇదైతే లేదు. అందుకే మోస్ట్లీ మాధవ్ బర్త్డే కానీ యానివర్సరీ అప్పుడు నేను కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి మరీ తనకు నచ్చినవి చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇదిగో చెప్పాను కదా చాలా బెలూన్స్ బ్లో చేశాడని, అవే. ఇది ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టైం అనుకుంటాను. ఇంకా పిల్లలకి స్కూల్కి స్టార్ట్ అవుతుంది కదా, స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు చిన్నవి లైక్ ఇక్కడ జీరా పౌడర్ చేస్తాను. కొంచెం నేను జీరా పౌడర్ ఇంట్లోనే వేస్తాను. లైట్గా జీరా రోస్ట్ చేసి ఇంకా మిక్సీ చేసేస్తాను. ఎక్కువ వీళ్ళకి ఆలు పరాటా అవి చేస్తాను కదా, దాంట్లో ఇది ఉంటే చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ కారం ఏం వేయకుండా జస్ట్ సాల్ట్ అది వేసేస్తే వాళ్ళు బాగా తింటారు కూడా. ఇష్కా అంటది అసలు ఆలు పరాటా చేస్తే నాకు కర్డ్ కానీ అసలు ఏం వద్దు మమ్మీ, ఒట్టిదే తినేస్తాను అని. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే చికెన్ బిర్యానీ ముందు రోజు నైట్ బయట నుంచి తెచ్చుకొని బాగాలేదు కదా, అసలు ఎంత డిసప్పాయింట్ అయ్యాడంటే హస్బెండ్. నెక్స్ట్ రోజు మనం తెచ్చుకొని అద్భుతంగా వండుకోవాల్సిందే అని డిసైడ్ అయ్యి తీసుకొచ్చాడు. సో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సో వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. బాగుంది కదా, చూస్తాను టెంప్టింగ్గా, చాలా టేస్టీగా కుదిరింది. అండ్ ఇదేమో చికెన్ ఫ్రై అండ్ బేసిక్ రైతా అండ్ కొంచెం సాలెడ్.
ఎంత ఎండ వస్తుంది చూసారా ఆ విండోలో నుంచి. కాకపోతే చూడటానికి మాత్రమే అంత బాగుంటుంది. బయటకు వెళ్ళాము అంటే గాలి, ఇక్కడ అదే ప్రాబ్లమ్, ఎండ ఉన్నా కూడా విండ్ ఎక్కువ ఉంటుంది అనమాట, దాంతో బాగా చలేస్తుంది. బట్ కొంచెం విండో తీసైతే ఇంకా అక్కడే కూర్చున్నాం, ఎండ వస్తుంది కదా కాసేపు ఎండలో కూర్చుందాము అన్నట్టు. మంచిగా లంచ్ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ అన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను కదా, ఫోన్ చేసి బర్త్డే విషయం అది చెప్పడానికి ఆబ్వియస్లీ. సో లియానా అడిగింది, అత్త పార్టీ ఏంటి అత్త, ఏమి ఇస్తావు అని. సో ఇంక అందుకని ఆ తర్వాత కూర్చొని చూస్తూ ఉన్నాం అనమాట, ఏదన్నా పెడదాం కదా, ఫుడ్ ఏదన్నా ఆర్డర్ పెడదాం కదా అని. ఎందుకంటే ప్రతిసారి మా అన్న ఏ ఇదైనా కూడా మాకు పంపిస్తూనే ఉంటాడు, ఫుడ్ అది ఆర్డర్ పెడుతూనే ఉంటాడు. ఈసారి ఫస్ట్ టైం డిఫరెంట్గా నేను పెడదాం కదా అని, అందులోనూ అది అడిగింది కదా అని చెప్పి ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టాను. ఒక చిన్న క్లిప్ అయితే తీసి నాకు సంధ్య పంపించింది, అది నేను యాడ్ చేస్తాను. అండ్ అలా లంచ్ అయిపోయిన తర్వాత స్వీట్ ఏమన్నా చేసుకుందామని సున్నుండలు చేసుకొని చాలా రోజులైంది. చిన్నప్పుడు సున్నుండలు అమ్మ నాకు ఎక్కువ చేసి పెట్టేదన్నమాట. సన్నగుండేదాన్ని, బాగా సన్నగుండేదాన్ని. సో ఇది తింటే కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది కదా అని. అండ్ నాకు కాలు నొప్పి ఎక్కువ వచ్చేది చిన్నప్పటి నుంచి. నేను అంత సిక్ అయ్యేదాన్ని కాదు, నాకు జ్వరము జలుబు లాంటివి వచ్చేది కాదు. కాకపోతే కాలు నొప్పి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేది నాకు. అందుకని అమ్మ సున్నుండలు బాగా చేసి పెట్టేది నెయ్యి వేసి, కాబట్టి ఇష్టం. ఇది నేను ఎక్కడో రెసిపీ చూశాను యూట్యూబ్లో, అందులో వాళ్ళు కొంచెం బియ్యం కూడా వేయమన్నారు కదా అని అలా వేసి ట్రై చేశాను. అండ్ నా దగ్గర ఆర్గానిక్ బెల్లం ఉంది ఇంట్లో, ఫ్రెష్గా మా కజిన్ వాళ్ళ దగ్గర చేస్తారనమాట, వాళ్ళ ఊర్లో, అక్కడి నుంచి తెప్పించుకుంది. ఇంకా ఎప్పుడు నేను సున్నుండలు చేద్దామన్నా ఇంట్లో ఎవ్వరు తినరు, నేను ఒక్కటే తినాలి. మాధవ్ని అడిగితే నువ్వు తెనాల్లో లాగా సున్నుండలు చేస్తే తింటా అంటాడు. అలా నాకు ఎక్కడ వస్తాయి, అందులోనూ వాళ్ళు అక్కడ ఏంటంటే ఈ పొట్టు మినపప్పు ఉంటుంది కదా, బ్లాక్గా ఉంటుంది, దాంతో చేస్తారు, బ్లాక్ సున్నుండలు వస్తాయి అనమాట. బట్ అందుకని నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు ఇంట్లో. ఆ రోజు అయితే నేను డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా సున్నుండలు చేసుకోవాల్సిందే అని, అందుకే కొంచెం చేసుకుంటూ ఉన్నాను. బట్ హ్యాపీ, అందరూ తిన్నారు. పిల్లల్ని అయితే బలవంతంగా తినిపించాను. చిన్నప్పుడు నాకు ఇష్టం లేకుండా స్టార్ట్ చేశాను, అది నాకు ఇష్టం అయిపోయింది. సో తినిపిస్తున్నాను అనమాట వాళ్ళకి. హస్బెండ్కి అయితే నచ్చాయి ఫైనల్గా నేను చేసిన సున్నుండలు. అంటే ఒకవేళ మీరు కనుక ఈ వీడియో చూస్తూ ఉంటే చూసారా, మీ అబ్బాయి మీరు చేస్తేనే తింటాడంట, నేను చేస్తే తిన్నాడు. అండ్ ఇక్కడ అయిపోయింది కదా, నేనేం చేశానంటే కొంచెం రఫ్గా కొట్టానమాట పిండి, అంటే అప్పుడు క్రంచీగా బాగుంటుంది కదా అని. కానీ అది కొంచెం ఎక్కువైపోయింది, ఉండలు పడడం నాకు కొంచెం కష్టమైంది. ఫైనల్గా అయితే ఏదో ఒకటి చేసేసాను, తినేసాను కూడా, అయిపోయాయి. అండ్ ఇక్కడ ఈ జీరా పౌడర్ కూడా రెడీ అయింది. 1 hour చాలు. Thank you for the chicken. ఇదే సంధ్య పంపించిన చిన్న క్లిప్. అక్కడ ఇంకొక ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా లియానాతో, వాళ్ళిద్దరూ సంధ్య వాళ్ళ అక్క పిల్లలు, దగ్గరే ఉంటారనమాట. వాళ్ళు కూడా ఇంటికి వస్తే అందరూ బిర్యానీ తిన్నాక ఇలా ఒక చిన్న వీడియో క్లిప్ తీసి పంపించింది. సో స్వీట్ అనిపించింది, చాలా మంచిగా. అడగకుండా వీడియోలు ఎవరైనా తీసి నాకు ఇస్తారు అంటే అది సంధ్య మాత్రమే. సో హ్యాపీ అనిపించింది. అండ్ వాళ్ళు నన్ను ఎప్పుడు చూడలేదు కూడా, కానీ లియానా లాగే అత్త అత్త అని మాట్లాడతారు. నాకు ఎవరన్నా నన్ను అత్త అని పిలిచి మాట్లాడితే ఆ పిలుపు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో హాయ్ అత్త. లియానా కన్నా ఇంకా ఆ అమ్మాయి, తన పేరు సహనా, తను ఇంకా చాలా బాగా మాట్లాడేది. సో హ్యాపీ అయిపోయింది. అండ్ నేనైతే ఈ బిర్యానీ మర్చిపోయాను, సర్ప్రైజ్ అని చెప్పాను కదా, నేను ఏం చేశానంటే ఈ గూగుల్లో కొన్ని వెతికాను. దగ్గర అన్న వాళ్ళ అడ్రస్ నాకు తెలుసు కదా, రాఖీ పంపించాను. సో దగ్గరలో ఏది బాగుంది రేటింగ్స్ ఉన్న ఒక రెస్టారెంట్ చూసి ఆ ఫుడ్ నేను ఆర్డర్ పెట్టాను. అన్నకు అది నేను చెప్పలేదన్నమాట. చెప్దాంలే 2 గంటల ముందు అనుకున్నాను. 6:30కి అలా ఆర్డర్ పెట్టాను నేను, ఈవినింగ్ వాళ్ళకి 6:30 డెలివరీ అయ్యేలాగా. బట్ ఏమైందంటే అక్కడ ఎవరైతే పిల్లలు పని చేస్తారో, చదువుకునే పిల్లలు ఉంటారు, పార్ట్ టైం చేస్తారు కదా, సో అక్కడ చదువుకునే పిల్లలు మా అన్నకి క్లోజ్ అంట. క్లోజ్ ఇన్ ద సెన్స్ అన్నిసార్లు వీళ్ళ రెస్టారెంట్కి వెళ్ళారంట. దగ్గరలో ఉన్న వాటిలో అదే కొంచెం బాగుంటుంది, బెస్ట్ అని చెప్పి
అక్కడికి వెళ్తూ ఆ పిల్లలు బాగా అలవాటు అయిపోయారు. పిల్లలు ఇన్ ద సెన్స్ చదువుకునే వాళ్ళండి, ఎంఎస్ చేయడానికి వెళ్ళి ఉంటారు కదా. సో అలా బాగా అలవాటు అయిపోయింది. మొన్న లియానా బర్త్డేకి కూడా వాళ్ళని ఇన్వైట్ చేశాము. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ లియానా బర్త్డేకి అక్కడ నుంచి వాళ్ళు ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నారంట. సో అలా తెలుసు కాబట్టి ఎప్పుడైతే నేను ఆర్డర్ పెట్టానో, ఆర్డర్ వెళ్ళిందో, అన్న వాళ్ళ అడ్రస్ చూసారో వాళ్ళు వెంటనే అన్నకు కాల్ చేసి, అన్న మీరు ఏమన్నా ఇలా ఆర్డర్ పెట్టారా అని అడిగారంట. లేదే నేనేం పెట్టలేదంటే మీ పేరు మీద ఆర్డర్ వచ్చింది అన్నారంట. తర్వాత అన్నకి వెలిగిందంట. ఓకే మా సిస్టర్ ఏమన్నా పెట్టుంటుందేమో అని కాసేపటికి ఫోన్ చేసి నువ్వు ఏమన్నా ఆర్డర్ పెట్టావా అని అడిగాడు. అలా నా సర్ప్రైజ్ కాస్త బిస్కెట్ అయిందనమాట. నేను చెప్పాను నేనేదో సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే మీరు అక్కడ కూడా ఇలాంటి ఒక సర్కిల్ని ఆ హోటల్లో కూడా పెట్టుకుని ఉంటారు అని నాకేం తెలుసు అని. బట్ ఫుడ్ అయితే బాగుందంట. సో సాటిస్ఫైడ్ అనమాట. అంటే ఈ వెదర్ బాగుంది, పర్ఫెక్ట్ గా ఉంది. మరి ఎండ ఉంటే అది కష్టం. అక్క ఎంత బుద్ధిగా ఐ వాంట్ అనింది. నువ్వెందుకు ఏడుస్తావు, గొడవ చేసేస్తావు? స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది కదా, అలా వాక్కి వెళ్తే ఎన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ కనిపిస్తాయో, చాలా అందంగా ఉంటుంది. ఆటమ్, స్ప్రింగ్ చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. అండ్ ఇక్కడైతే ఈ ఒక దగ్గర 5-6 నెలలు అయిపోయింది కదా వింటర్ తర్వాత, సైకిల్స్ అసలు బయట తీయలేదు, అడుగుతూ ఉన్నారు. ఆ రోజు కొంచెం వెదర్ బాగుండింది అని చెప్పి ఇంకా సైకిల్స్ బయట తీసాము. అలా వాక్కి వెళ్దాం కదా అని చెప్పి. గాలి అయితే ఇంకా ఉంది కొంచెం, బట్ ఎలా అయినా కూడా వెళ్ళాం అనమాట ఒక మంచి వాక్కి. You want help? Yeah. Come on, you can do it. Yeah, the park. అనుకోకుండా ఇలా పార్క్ వచ్చాం. ఒక టైంలో 2018 ఆ టైంలో ఇక్కడ మాధవాళ్ళు, మీరు అప్పుడు ఇక్కడే కదా క్రికెట్ ఆడుతూ ఉండేది. ఒక మంచి బ్యాచ్ ఫామ్ చేసి ఇక్కడ ఆడేవాళ్ళు రోజు. మేము కూడా చూడటానికి వచ్చి ఇదిగో పిల్లలు అక్కడ ఆడుకునేవాళ్ళు, నేనేమో వాక్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఆ బ్యాచ్ అంతా లేదు. యా లెట్స్ గో. A flower for you. For me? Thank you, my love. Come here. Thank you. Another flower. పడిపోయిందా? It's okay. Go and play now. Go. అనుకోకుండా అలా వాక్ వెళ్ళి మధ్యలో పార్క్కి కూడా వెళ్ళాము. కొంచెం బాగానే ఉంది కదా వెదర్ అన్నట్టు తీసుకెళ్ళాం అనమాట. దారిలోనే ఉంటుంది. ఆడుకోవడానికి వెళ్ళాక కూడా డాడీ మమ్మీ అంటది ఏంటి? కమింగ్. దట్స్ ఫర్ బేబీ శశిక. 1 2 3 go. పార్క్కి అలా వెళ్తే పిల్లలు మిగతా పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు కదా. ఎంతమంది పిల్లలు ఉన్నా మెష్వి మాత్రం మమ్మీ కానీ డాడీ కానీ ఉండాలి. మా మీద ఒక కన్ను వేసుకునే ఉంటుంది అండ్ మేము చుట్టూనే ఉండాలి. తిట్టుకోవటం కాదు, నీ మీద ఫైన్ వేస్తారు. ఎవరాళ్ళు? Come on. సో అంతే ఇవాళ వీడియో అయితే. నా బర్త్డే అలా జరిగింది అండ్ మీరందరూ ఎవరైతే విష్ చేశారో గుర్తుంచుకొని మరి నేను చెప్పకముందు విష్ చేశారో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో అండ్ సీ యూ ఆల్ వెరీ వెరీ సూన్, హోప్ఫుల్లీ ఆన్ Monday or Tuesday. Bye. Well done, Ishika.